హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకి కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలు అనేది ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో భాగంగా, అలాగే సూపర్ 6 లో భాగంగా కూడా మహిళలకైతే 1500 రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకు ఆగస్టు 15వ తారీఖున జీవో అయితే విడుదల చేస్తామని చెప్పారు. అయితే జీవో విడుదల చేసి ఈ డబ్బులు ఎప్పటి నుంచి మహిళల ఖాతాలో పడతాయి, అలాగే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎవరు వచ్చి అప్లై చేసుకుంటారు, అలాగే దీనికి మనకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఈ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మహిళలకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అన్నమాట. ఇది ముఖ్యమైన వీడియో. సో దట్ స్కిప్ చేయకుండా చూసి, అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపిందండి. ప్రతి మహిళకి కూడా ఇంట్లోకి ఆర్థిక సహాయంగా అందించడానికి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది అందిస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి మనకు గత ప్రభుత్వంలో సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది రావడం అయితే జరిగేది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలందరికీ కూడా గత ప్రభుత్వంలో 18,000 రూపాయలు అనేది ఇస్తూ ఉండారు. తర్వాత చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం ఓసీ కులాల వాళ్ళకందరికీ కూడా 15,000 రూపాయలు అనేది మనకు ప్రభుత్వం అయితే ఇస్తూ ఉండింది. కానీ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మహిళలకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పేసి ప్రతి మహిళకి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది ఇస్తామైతే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేశారండి. అయితే దీనికి సంబంధించి మనకు ఏం నియామకాలు జారీ చేశారంటే, దీన్నైతే మనకు సెప్టెంబర్ 1 నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. అంతేకాదండి, ఇందులో మీకు ఇంకో ముఖ్యమైన అప్డేట్ అనేది ఉంది. సో దట్ దీన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి ప్రతి మహిళకి కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలో అయితే డబ్బులైతే ప్రతి మహిళకి 1500 రూపాయలు అనేది పడుతుందండి. అయితే మీరు మాత్రం బ్యాంక్ అకౌంట్ అనేది మీకు కనుక లేకపోతే ఏదైనా పర్వాలేదండి, మీకు సమీపంలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది చేపించుకో ఉండాలి. అందులో ఇప్పట్లో ఎవరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండకుండా ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఒకవేళ లేని వాళ్ళ సంగతి అయితే చెప్తున్నానండి. ఒకవేళ మీకు కనుక బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోతే సో మీరైతే బ్యాంక్ అకౌంట్ అనేది చేపించుకోండి. 4 వీలర్ ఉన్న వాళ్ళకి మాత్రము ఈ 1500 అనేది రాదండి. 4 చక్రాల వాహనం అనేది ఎవరికైతే ఉంటుందో వారికి అందరికీ కూడా రాదు. 5 ఎకరాల మాగాని ఎవరికైతే ఉంటుందో వారికి కూడా రాదండి. 5 ఎకరాల వరకు భూమి ఉన్న వాళ్ళకి కూడా ఈ 1500 రూపాయలు అనేది రాదు. అలాగే ఎవరైనా కనుక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్లయినా కూడా ఈ 1500 రూపాయలు అనేది రాదండి. అలాగే ఇంకా వచ్చేసి మనకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం వల్ల చాలామంది రిటైర్మెంట్ పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ 1500 రూపాయలు అనేది రాదండి. సో ఇదన్నమాట. తర్వాత దీనికి మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాలి. అలాగే క్యాష్ టు ఇన్కమ్ కూడా కంపల్సరిగా ఉండాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకో ఉండాలండి. అలాగే 2 పాస్పోర్ట్లు కూడా కావాలండి. ఇంకా బ్యాంకు బుక్, నేను చెప్పాను కదా ముందుగానే మీకు, బ్యాంకు బుక్ కూడా మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మీ ఇంటి వద్దకే అధికారులు అయితే వస్తారు. ఆ అధికారులు ఎవరో కాదు, సచివాలయం వాళ్ళైతే మీ ఇంటి వద్దకైతే వస్తారండి. ఇంటింటికి కూడా సర్వే అనేది జరుగుతుందండి. సర్వే చేసి సో మీ ఇంట్లో మీ రేషన్ కార్డు పైన వాళ్ళు రేషన్ కార్డు కొడితే చాలు, ఆధార్ కార్డు కొట్టినా చాలు, మన లిస్టు మన డేటా మొత్తం వచ్చేస్తుందండి. అంటే మనకు కారు ఉందా, లారీ ఉందా, బస్సు ఉందా వస్తుంది. మన ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, అలాగే మన మీద ఎన్ని పొలాలు ఎన్ని పంటలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉందో మన పేరు మీద అనేసి మొత్తం కూడా వస్తుంది. మీ మీదే కాదండి, మీ ఫ్యామిలీలో ఎవరికున్నా కూడా మొత్తం కూడా వస్తుంది. మీరు మాత్రం ఈ పత్రాలు నేను చెప్పినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా మీరు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకైతే
సచివాలయం వాళ్ళు ఇంటి వద్దకే వస్తారండి. సో వాలంటీర్ల గురించి అయితే కొంచెం డిస్కషన్లోనే ఉంది. ఇంకా కూడా మనకు వాలంటీర్లను అయితే ఇవ్వలేదు. అయితే వాళ్ళని ఇచ్చిన తర్వాత వాళ్ళే రావచ్చు. ఒకవేళ వాళ్ళు వచ్చేది లేటు అనుకుంటే సచివాలయం వాళ్ళే మీ ఇంటికైతే వచ్చి సో నేను చెప్పిన విధంగా సర్వే అనేది చేస్తారు. సర్వే చేసి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మీకైతే మీ సర్వే అనేది మొత్తం మీ దగ్గర అన్నిటికి సంబంధించి జెరాక్స్ అయితే తీసుకొని మీ దగ్గర పెట్టించుకొని వెళ్తారనమాట. ఆ తర్వాత మీరు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పేసి మీకు 15 రోజులకంతా కూడా వాళ్ళే కాల్స్ చేసి చెప్తారు. ఆ తర్వాత మీకు ఇంటి వద్దకి సో ఆ తర్వాత మీకు సెప్టెంబర్ నుంచి ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇప్పుడు పెన్షన్ అనేది ఇంటి వద్దకి ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా కానీ మీకు ఇంటి వద్దకు అయితే ఇవ్వరు కానివ్వండి. మీకు మాత్రం బ్యాంకు ఖాతాలోనే 100% అయితే బ్యాంకు ఖాతాలోనే వేస్తారు. కాకపోతే మీరు మాత్రం ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసుకోండి. అలాగే చాలామంది అంగన్వాడీ జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారని అయితే అడుగుతున్నారండి. సో అంగన్వాడీలో జాబ్ చేసే వాళ్ళకి వస్తుందని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. అంగన్వాడీలో జాబ్ చేసే వాళ్ళకైతే ఇవ్వరండి. సో ఇచ్చే అవకాశం కూడా లేదు. అలాగే మనకు చాలామంది ఆశా వాలంటీర్లకి ఇస్తారా అని అయితే అడుగుతూ ఉన్నారండి. వాళ్ళకు కూడా ఇవ్వరండి. ఇంకా డ్వాక్రా మహిళలకు ఇస్తారా అని అయితే సో వాళ్ళకైతే ఖచ్చితంగా కూడా ఇస్తారండి. అలాగే పెన్షన్దారులకి ఇస్తారా అనేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి. పెన్షన్దారులు కూడా ఇవ్వరండి. మనకు గత ప్రభుత్వంలో 3000 అయితే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 3000 నుంచి 4000 అయితే చేయడం జరిగింది కాబట్టి సో పెన్షన్దారులకు కూడా రాదండి. మామూలు పెన్షన్దారులకే కాదండి వికలాంగుల పెన్షన్లు వచ్చే వాళ్ళకి వస్తానైతే అడుగుతున్నారు. వాళ్ళకు కూడా రాదని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్లో మాత్రం పెన్షన్దారులకు ఎవరికి కూడా రాదని అయితే ఉండాలి. అందుకనైతే నేను ఈ విధంగా చెప్తున్నానండి. ఏ పెన్షన్ వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా రాదండి. వితంతు పెన్షన్ అయినా వికలాంగుల పెన్షన్ అయినా ఒంటరి మహిళకైనా ఎవరికి కూడా పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండే వాళ్ళకైతే రాదు. ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి. అయితే మీరు మాత్రము మీ దగ్గర మొబైల్ అనేది ఉండాలండి. ఒకవేళ మొబైల్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికున్నా పర్వాలేదండి మొబైల్ అనేది. ఎందుకంటే మనకు అప్లై చేసేటప్పుడు మనకు ఓటీపీ అనేది వస్తుంది. అలా ఓటీపీ అనేది ఆ ఓటీపీ ఖచ్చితంగా కూడా అక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకు డబ్బులు వస్తుందా లేదా అనేది ప్రభుత్వానికి తెలియాలి కాబట్టి మనం థంబ్ అనేది ఖచ్చితంగా పెడితే అప్పుడు మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ప్రభుత్వం తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు అనేది వస్తుందండి. అయితే మీరు మాత్రం బ్యాంకులకి ఖచ్చితంగా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకైతే డబ్బులు రాదండి. ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది ఆధార్ పేమెంట్ అన్నమాట. సో ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ. ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇదన్నమాట అర్థము. దాని కనుక మీరు చేయించుకోకపోతే మీకైతే డబ్బులు రాదు. నేను చెప్పింది అర్థమైంది కదండి. సో ఈ పత్రాలన్నీ మీరు రెడీ చేసుకుంటే మీకు 2-3 రోజుల్లోనే మీ ఇంటి సచివాలయం వాళ్ళు వచ్చి అప్లై అయితే చేస్తారు. సో ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.